తెలిసిన చుట్టాల ఫంక్షన్ ఉంటే అమ్మ వెళ్ళలేక నన్ను వెళ్ళమని చెప్పింది. బాగా దగ్గర వాళ్ళు అవ్వడంలో అమ్మ మాటని కాదని చెప్పలేక సరే అనుకుంటూ ఫంక్షన్‌కెళ్ళాను నేను. ఫంక్షన్‌లో మావయ్య, అత్తయ్య, వాళ్ళ పిల్లలు వీళ్ళంతా ఉన్నారు. చిన్నప్పటినుంచి మేమందరం మావయ్య చేతిలోనే పెరిగాం. మావయ్య మీద కూడా నాకెప్పుడూ ఎలాంటి ఆలోచన కలగలేదు. సొంత అమ్మ, తమ్ముడు వల్ల మమ్మల్నందరినీ చిన్నప్పటినుంచి ఎంతో గారాబంగానే పెంచాడు. ఫంక్షన్‌కొచ్చిన వాళ్ళందరూ ఎవరి హడావిడిలో వాళ్ళున్నారు. నేను కూడా చిన్నా చితకా పనుల్లో సహాయం చేస్తూ ఉన్నాను. ఫంక్షన్ రేపెప్పుడో రాత్రి కదా! అప్పటి వరకు మనమందరం ఏం చేస్తాం? ఈ ఊరిలో చూడటానికి కొన్ని ప్రదేశాలున్నాయి. ఈలోపు వాటిని చూసుకొనొస్తామనుకుంటూ మా వాళ్ళందరూ నన్నడిగారు. అప్పటికే జర్నీ చేసి ఇంట్లో పనులు చేసి అలసిపోయున్న నేను, మీరు వెళ్ళిరండి, నాకు కొంచెం అలసటగా ఉందనుకుంటూ ఇంట్లోనే ఉండిపోయాను నేను. వాళ్ళందరూ కలిసి ఊరు చూడటానికి వెళ్ళారు. ఇంట్లో నేనొక్కదాన్నే ఉన్నాను. మావయ్య కూడా ఇంట్లోనే ఉన్నారని చెప్పి నాకు తర్వాతే తెలిసింది. గదిలో నిద్రపోతూ ఉన్నాను నేను. నేను చూడటానికి కొంచెం బొద్దుగా ఉంటాను. నాకు పెళ్ళై ఒక పాప కూడా ఉంది. కానీ నా భర్తకి నాకు గొడవ కారణంగా అతను నన్ను వదిలి వెళ్ళిపోయారు. అప్పటినుంచి నేను అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను. అందరూ బయటికి వెళ్ళిపోవడంతో ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఇంతలో ఎవరో డోరు తెరిచిన శబ్దం వినిపించింది నాకు. ఎవరా అని కళ్ళు తెరిచి చూస్తే అది మావయ్య. ఏమిటి మావయ్య ఇలా వచ్చావు అని అడుగుతున్న నా దగ్గరికి మావయ్య వచ్చాడు. చిన్నప్పటి నుంచి అతనితో ఉన్న చనువు మాట్లాడడం వల్ల అతను అలా దగ్గరకొస్తున్నా సరే నాకు కొత్తగా ఏమనిపించలేదు. మావయ్య అలాగే దగ్గరకొచ్చి సడన్గా నా చేయి పట్టుకున్నాడు. అంతే, ఒక్కసారే నా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఏమైంది మావయ్య, ఏం చేస్తున్నావు అనుకుంటూ ఏడ్చేస్తున్నాను నేను. మావయ్య చూపులో నాకేదో తేడా కనిపిస్తుంది. నన్ను బలవంతం చేసేలా ఉన్నాడని నాకు కనిపిస్తూ ఉంది. నేను గట్టిగా ఏడుస్తూ, మావయ్య ఏం చేస్తున్నావు అని ఏడ్చేశాను. అంతే, అతను నా చేయి వదిలి గదిలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. మావయ్య గదిలో నుంచి బయటికి వెళ్ళగానే నేను తలుపులు వేసుకొని గట్టిగా ఏడ్చేశాను. నా చేతులు వణికిపోతూ ఉన్నాయి. గుండె వేగంగా కొట్టేసుకుంటుంది. భయమేస్తుంది నాకు. మావయ్య వయసు అప్పటికి 63 ఏళ్ళు. నాతో ఆయన ఎలా ప్రవర్తించడం ఏమిటి అనుకుంటూ అలాగే ఏడ్చుకుంటూ భయపడుతూ నిద్రపోయాను నేను. బయటికి వెళ్ళిన వాళ్ళందరూ తిరిగి ఇంటికొచ్చేసరికి నాకు ఒళ్ళంతా కాలిపోతూ జ్వరం వచ్చేసింది. మావయ్యను చూస్తున్న ప్రతిసారి నాకు భయమేస్తుంది. ఎవరికైనా ఈ విషయం చెప్పాలనుకుంటున్నా ఏమని చెప్పను? అతని వయసుకు తగ్గ చేసిన పనా ఇది? అసలు నేను చెప్పింది ఎవరైనా నమ్ముతారా? ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయనంటే ఇంట్లో అందరికీ ఒక గౌరవం ఉంది. ఇప్పుడు నేను వెళ్ళి ఇలా చేశాడంటే నమ్ముతారా? మమ్మల్ని పెంచింది కూడా అతనే కదా. మరి పెంచిన మాపై ఆయనకి అసలు ఇలాంటి కోరిక ఎలా పుట్టింది? కూతురు వయసు నాది. కూతురేంటి, నేను కూతురునే అవుతాను కదా. నాతో ఆయన ఇలా ప్రవర్తించడం ఏమిటి? ఈ విషయం నేను వెంటనే అమ్మకి చెప్పాలనుకున్నాను. కానీ నమ్ముతుందా? వయసు గురించి ఆలోచించి నన్నే తిరిగి మాటంటుందా? ఆ క్షణం నుంచి నాకు అతన్ని చూస్తే భయం పుట్టింది. నాలో ఉన్న ఈ బాధ ఎవరికి చెప్పాలో తెలియక, నా అనే సొంత వాళ్ళకి చెప్తే నమ్ముతారో లేదో తెలియక, నా గుండెల్లో దాచుకున్న ఈ నరకాన్ని ఇలా మీ ముందుకు కథగా తీసుకొచ్చాను. ఒక ఆడపిల్లకి తన ఇంట్లో కూడా రక్షణ లేదా? ఫ్రెండ్స్, చూసారుగా కథ. ఒక ఆడపిల్ల జీవితంలో జరిగిన నిజ జీవిత సంఘటన ఇది. తన గుండెల్లో పడుతున్న భయాన్ని నాతో పంచుకొని తన బాధని తీర్చుకోవాలనుకుంది. జరిగింది జరిగినట్టే మీ ముందుకి నేను కథగా తీసుకొచ్చాను. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా?